హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రంగోలి కిచెన్ ఛానల్. నేను మీ రజిత. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా కూర వచ్చేసి క్యాబేజీ టమాటా. క్యాబేజ్ అంటే ఎంతమందికి ఇష్టం లేదో అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని, గిన్నె వేడైన తర్వాత 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మెంతికూర వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 1 స్పూన్ పసుపు వేసుకొని అవి మంచిగా గొలిన తర్వాత మనం ముందుగా వేడి నీళ్ళలో వేసి పెట్టుకున్న క్యాబేజీని వేసి ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత టమాటా, కొత్తిమీర, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత వేసి ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికిన తర్వాత మనకి రుచికి సరిపడినంత కారం వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టి 5 నిమిషాలు ఉడికించుకుంటే క్యాబేజీ కూర అనేది రెడీ అయిపోతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.